శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాసుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వాళ్ళకి అత్యంత రాజాకారకుడు కుజుడు కదా, మీ రాశిలోనే ఉన్నాడు. తర్వాత 21 నుంచి ఆయన 12వ భావంలోకి వెళ్ళిపోతున్నాడు. అంత మంచిది కాదండి. అదొకటి, మీరు రాశిలోని కుజుడు వల్ల కొద్ది కోపాలు ఇవన్నీ ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఖర్చులు మాత్రం అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే మిమ్మల్ని కాపాడేవాడు ఎవరంటే కేతువు. 3వ భావంలో ఉన్న కేతువు సంపదలని, అదృష్టాన్ని వినిస్తాడు. కాకపోతే అంటే మీకు రావాల్సిన ధనాన్ని కొద్దిగా లేట్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. భయపడవలసిన అవసరం లేదు. అంటే మనకి విపరీతమైన సంపద కాదు, మనకి రావాల్సిన డబ్బులు కొద్దిగా వేళపాటు రాకుండా, అప్పులు ఉన్నాయనుకోండి, సపోజ్ మీరు అప్పులు చేశారు, మీకు రావాల్సిన బాకీలు ఉన్నాయి, అవి కొద్దిగా లేట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు దగ్గర పద్ధతి ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, ఎక్కువగా మీరు ఆలోచిస్తూ కష్టపడి ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ ఏదైనా సరే ఆ పనిలో నిమగ్నం అయిపోతూ ఉండడం జరుగుతుంది. దానివల్ల ఈ వారంలో మీ శుభవార్తలు ఉండడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టువులు, మీ తమ్ముళ్ళని మీరు బాగా ప్రేమిస్తారు. మీ చెల్లెలు కూడా యోగవంతంగానే ఉంటుందండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురు ప్రభావం ఉండడం వలన ఈ సంతాన విషయంలోనూ, మీ చదువు విషయంలోనూ చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కూడా మీరు విజయం సాధిస్తారు. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. సాహిత్య రంగంలో వాళ్ళకి బాగుంటుంది. ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా లాసులు రావడానికి కొద్దిగా అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఏదేమైనా 7వ భావంలో రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. రవితో కలిసిన బుధుడు మంచివాడండి. 7వ భావంలో 24వ తారీఖు నుంచి రవితో కలిసిన బుధుడు బాగుంటాడు. అంటే మీకు ఏం చేసే సంపదలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వివాహ శుభకార్యాలు, వేడుకలు కుదురుతాయి. అలాగే మీ వ్యాపార వృద్ధి కలుగుతుంది. కొత్త వ్యాపారాలు మీరు చేస్తున్నారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ధనం అది డెవలప్ అవ్వలేకపోవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి. అది అంటే బిజినెస్. సో ఈ విధంగా 7వ స్థానంలో మీకు యోగవంతంగానే ఉంది. ఆ రవి బుధుల కాంబినేషన్ 12th హౌస్ లార్డ్ 7మలో ఉన్నాడు. మీకు పాయింట్ చెప్పాలి. ఎక్కడైనా సరే మీ జాతకంలో కూడా చూసుకోండి. 7మాధిపతి కానీ, 4th హౌస్ లార్డ్ కానీ, 7th హౌస్ లార్డ్ కానీ, జనరల్గా ఇప్పుడు 12th హౌస్ లార్డ్ గురించి చెప్పుకుందాం. 12th హౌస్ లార్డ్ 7మలో ఉన్న, 4th హౌస్ లార్డ్ 7మలో ఉన్న విదేశీ పర్యటన ఉంటుంది. కాబట్టి మీ జాతకాల రీత్యా మీకు విదేశాలు వెళ్ళడానికి, చదువు రీచ్ అవ్వచ్చు, మీ వ్యాపారాలు రీచ్ అవ్వచ్చు, మీ పర్సనల్ వర్క్లు రీచ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు విదేశాలు వెళ్తారు. సరే, కర్కాటక రాశి వాళ్ళకండి 8వ స్థానంలో శుక్రుడితో కలిసి శని మంచివాడా కాదండి. కొద్దిగా మీరు శని శుక్రుల కాంబినేషన్ మంచిది కాదు. అసలు 8వ స్థానంలో శని అంటేనే అనారోగ్య సమస్యలు, చిన్న ప్రాబ్లమ్స్. అలాగే 4th భావాధిపతి 8మలో అంటే మీ తల్లిగారికి ఆరోగ్య బాగుండదు.
అలాగే మీకు బాగుండదు, చదువులో వెనకబడిపోతూ ఉంటారు. మీకు ఏదైనా వాహనాలు గృహాలు కానీ అయితే పంట పొలాలు అంటారు కదా రైతులకి, అవన్నీ కూడా కొద్దిగా నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా శని శుక్రుల కాంబినేషన్ అష్టమ స్థానం అంటే చెడు అలవాట్లు, చెడు ప్రభావం, చెడు నడవడిక, కొద్దిగా మనం మనసు డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనము అందుకని ఈ నెల మొత్తం కూడా శనితో కలిసి శుక్రుడు 27వ తారీఖు వరకు ఉంటాడు. 27వ తారీఖు వరకు అష్టమంలో ఉంటాడు. కాబట్టి శుక్రుడు అప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటుంటే సరిపోతుందండి. ముఖ్యంగా మీకు భాగ్యస్థానంలో శుక్రుడు వస్తున్నాడు. శుక్రుడు మీకు యాక్చువల్గానండి 11వ ఇంటి వాడు అయ్యాడు, 4th హౌస్ వాడు కూడా అయ్యాడు. శుక్రుడు భాగ్యంలో వస్తే ఏంటయ్యా అంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు. రాహుతో కలిసిన శుక్రుడుతో కలిసిన రాహు ఎప్పుడు కూడా రాహు అనేప్పుడు శుక్ర తుల్యుడు అవుతాడు. తుల్యుడు అంటే శుక్రుడితో సమానుడైపోతాడు అనమాట. శుక్రుడు ఇచ్చే ఫలితాలు రాహు ఇస్తాడు. అంత బాగుందండి. ఏమిస్తాడంటే విదేశ పర్యటనలు చేస్తారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనాలు చేసుకుంటారండి. ఎంత అదృష్టమో అమ్మవారి దర్శనాలు చేసుకోవడము. పీఠాలు అమ్మవారి పీఠాలు, శక్తి పీఠాలు, మానసాదేవి అవి అంటుంటాం కదండి. అవన్నీ మీరు వెళ్ళి దండం పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రరాహులు భాగ్యంలో అంటే సినిమా రంగం, కర్కాటక రాశి వాళ్ళకి సినిమా రంగంలో మంచి ధనం రావడానికి అవకాశం ఉందండి. మీ జాతకాల రీత్యా సినిమా రంగం కానీ, టెలివిజన్ రంగంలో కానీ, మీరు రిలీజ్ చేసే సినిమాలు కానీ, డైరెక్టర్స్ కానీ, ఈ ప్రొడ్యూసర్స్, సినిమా యాక్టర్స్కి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంతోషము, సుఖము, అదృష్టము, ధనము ఇవన్నీ మీకు ఉండడానికి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రరాహులే. ఈ శుక్రరాహులు విదేశాలు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉందండి. మీకు ఔదార్యాన్ని, ఉన్నతమైనటువంటి విద్యని, ప్రతిభని, అనేక శుభకార్యాలు వాటంతటా అవే మీకు రావడము, వివాహ శుభకార్యాలు సక్సెస్ అవ్వడము, మీ దగ్గర ఉన్న ప్రేమ, మీ మనసులో ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము, ఇవన్నీ కూడా శుక్రరాహుల కాంబినేషన్ వల్ల అవుతుంది. 9వ భావం ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని సందర్శిస్తారు, పీఠాధిపతులు సందర్శిస్తారు, గంగా స్నానము అటువంటివి మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. చూడండి, మీ జాతకంలో బ్రహ్మాండంగా ఉంది. రాహు భాగ్యంలో అంటే ఫ్లైట్లు ఎక్కిస్తుంటాడు. విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి, విమాన రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం. శుక్రుడు ఉన్నాడు కదండి మీకు, శుక్రుడితో కాబట్టి శుక్రుడు మంచివాడు కాకపోయినా వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. రాహు శుక్రుడు యొక్క దోషాలు పోగొట్టి రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. సరే, చెప్పుకుంటూ చాలా ఉంటుందండి. ఇంకా మీకు గురుడు లాభంలో ఉన్నాడు. 11వ భావంలో గురుడు ఒక్కడు కాపాడుతాడు మీకు. ఆయన భాగ్యాధిపతి అయ్యాడు. భాగ్యాధిపతి కూడా మీకు లాభంలో ఉన్నాడు. లాభాధిపతి భాగ్యంలో ఉన్నాడు. పరివర్తనలో ఉన్నారు. గురు శుక్రులు పరివర్తన, అదృష్టం వలన ఏమవుతుంది, మీరు చేస్తున్న వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. అలాగే మీరు ఏ వ్యాపారం చేసినా, ఫుడ్ కానీ, బంగారం కానీ, స్టేషనరీ కానీ, విద్యా సంస్థలో కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, గురుడు కారకత్వాలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి. పైగా ఇంకా ఏంటంటే వేద పండితులకి అద్భుతమైన యోగాలు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంది, ఎక్కువ ఉంటుంది. ఇంకా 12 భావంలో కుజుడు మాత్రం మంచిది కాదు. కుజస్తంభం అంటాం. రాజయోగకారకుడు 12 భావంలో రెట్రోగ్రేషన్లో ఉండడం మంచిది కాదండి. అందుకని చెప్పి మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మనస్థిమితంగా లేకుండా ఉండము, ఆనందంగా ఉండలేకపోవడము, ఏదో వెలితిగా ఉండము ఉంటుంది. సో కాబట్టి పిల్లల విషయంలో, అలాగే మీ బిజినెస్ విషయంలో కూడా. కాబట్టి మీరు ఈ నెల మొత్తం కూడా, ఈ నెలంటే ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చేయించుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా పవర్ఫుల్గా ఉన్నాడండి ఆయన. కాబట్టి అంత మీకే కాదు, అందరి దేశంలోనూ, ఈ రాష్ట్రాల్లోనూ ఇవన్నీ చికాకులో గొడవలు జరగడం కూడా కుజస్తంభన వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అందరం చేసుకుందాం. దానివల్ల ప్రతి దేశం, రాష్ట్రాలన్నీ ప్రశాంతంగా హాయిగా ఉండడానికి కారణాలు ఉన్నాయి. సో ముఖ్యంగా మీ కర్కాటక రాశి వాళ్ళు కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుందాం. అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉందాం.